హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ఒక కౌంటర్ ఇచ్చారు అన్న ఒక వార్త ప్రచారం జరుగుతుంది సార్. ఎందుకంటే మొన్న జనసేన నేత పొలిశెట్టి సత్యనారాయణ గారు అమరావతి నిర్మాణాన్ని ఆపండి, అమరావతి నిర్మాణం అక్కడ సరైంది కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. అది మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బుద్ధున్నోడు ఎవరు కూడా అమరావతిని రాజధానిగా కాదనరు అని అన్నారు. సో ఇది డైరెక్ట్గా జనసేన వాళ్ళకి కౌంటర్గా అని చెప్పేసి ప్రచారం అయితే చేస్తున్నారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే కౌంటర్గా ప్రచారం అని అనుకోను, కానీ దీని వెనక ఇప్పుడు ఆ జనసేన సత్యనారాయణ ఏ ప్రాతిపదిక మీద అమరావతి పనులు ఆపండి అనో, లేకపోతే మన పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కొంతమంది చెప్పారు అమరావతి పనులు ఆపండి అనేది ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదొక పెద్ద తప్పు. అసలు ముందు స్టార్ట్ చేసినప్పుడు జనసేనలో సత్యనారాయణ ఎవరో ఉన్నారు కదా, ఆయన ఇంతకాలం కళ్ళు మూసుకున్నాడా? అది ఇంతకాలం ఆ స్లోగన్ పెట్టుకొని జెండాలు ఎగరేసుకొని ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకున్నాడా? ఇప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాడు. ఇది ఇంతకాలం కోమా స్టేజ్లో ఉన్నాడా? ఎంత దరిద్రపు రాజకీయం అంటే ఎవరైనా సరే మీరు గెలవడానికి కారణం అమరావతి రాజధాని అని చెప్పేసి మీరు గెలవడానికి, మనకు రాజధాని లేదు, అమరావతిని రాజధానిగా చేసుకుందాం, అందులో మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేసినటువంటి పవిత్రమైన స్థలం అని చెప్పుకొని గెలిచారు. ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు జగను మీరు ఒకటే కదా, జగన్ ఆ మాటే చెప్పాడు కదా. ఇప్పుడు మీరేం చెప్తున్నారో తెలివి తక్కువతనంతో ఆ రోజు ఆయన అదే చెప్పాడు. అందువల్ల ఇటువంటి విషయాల్లో అనుభవ రాహిత్యం పనిచేయదు. ఒకవేళ జనసేన తాలూకు ఎవరైనా కొంచెం ఉత్సాహం ఉన్న కార్యకర్తలు ఉంటే వాళ్ళు తాలూకు ఆ ఉత్సాహాన్ని తగ్గించవలసిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంది అనుకుంటాను. పవన్ కళ్యాణ్ ఆయనకి అమరావతి పనులు ఆపండి అని చెప్పే అంత అధికారం ఉంటుందని అనుకోను. అమరావతి పనులు ఆపండి అంటే మోదీ గారు చెప్పాలి. తర్వాత ఒకవేళ ఆపండి అని చెప్పినట్టు చంద్రబాబు స్టేట్మెంట్ ఇవ్వడు, దాన్ని తగ్గిస్తాడు, అంతే కదా. మరి స్టేట్మెంట్ ఇచ్చారంటే తెలుగు తక్కువతనంగా స్టేట్మెంట్ ఇవ్వడమే. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అంత తెలుగు తక్కువతనంగా ఇద్దరూ ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నప్పుడు, అంటే చంద్రబాబు నాయుడిని సంప్రదించకుండా స్టేట్మెంట్ ఇవ్వడు కదా. సంప్రదించినట్టయితే అవును అమరావతి పనులు ఆపేద్దామంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు. పుష్ పటక్ ఎక్కడ పనులు అక్కడే చెప్పి చంద్రబాబు ఇస్తారు స్టేట్మెంట్, మీరు ఎందుకు ఇస్తారు? అందువల్ల ఇది చాలా ఘోరమైంది. ఇది కేవలం రాజకీయాలు మొదలయ్యాయండి. ఇంకొక వీడియోలో చెప్తాను, రాజకీయాలు మొదలయ్యాయి. వైసీపీ రాజకీయాలు చాలా, అటు ఎలక్షన్లో ఎలా డబ్బు ఖర్చు పెడుతున్నాడో ఇప్పుడు ఈ 5 years అలాగే డబ్బు ఖర్చు పెడతాడు. డబ్బు కక్కుర్తిపడేవాడు ఎవడో వాడేం కూత కూయమంటే ఆ కూత కూస్తాడు. వైసీపీ వాళ్ళు కూస్తే ఆ కూతని నంబర్ కనుక ఈ తెలుగుదేశం వల్ల జనసేన వల్ల ఎన్నుకుంటాడు అన్నమాట. అది ప్రజలకు అర్థమవుతుంది కదా. వైసీపీ వాళ్ళు ఇప్పుడు అంబటి రాంబాబు మాటలు ఎవరు నంబరు కదా. అదే జనసేన పార్టీలో ఉన్న వర్మ గారు, అంటే జనసేన పార్టీలో ఇద్దరు అంత ప్రేమగా ఉండారు కదా, వర్మ గారు చెప్పండి నమ్ముతారు. ఒక మరి రాయపాటి అరుణ ఆవిడ చెప్పండి నమ్ముతారు. ఒక రజనీ చెప్పండి నమ్ముతారు. ఒక శివపార్వతం చెప్పండి నమ్ముతారు. అంటే క్రెడిబిలిటీ ఉంది కనుక. అంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుల్ని కొనేసుకొని వాళ్ళ ద్వారా ఈ పిచ్చి ప్రలాపనలన్నీ కూడా ప్రేలేలాగా చేసుకోవడం అవుతుంది. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు సార్. అమరావతి నిర్మాణం పైన మరి జనసేన నేత ఆ విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఇచ్చాను అనుకోవచ్చా? అంటే లెటర్ రాశారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఆ లెటర్ రాశారా? పవన్ కళ్యాణ్కి తెలియదండి. ఇప్పుడు మనకే ప్రోటోకాల్స్ తెలుసు కదా. పవన్ కళ్యాణ్ ఎవరు, జనసేన నేత ఎవరు అండి? వీళ్ళెవరు? గవర్నమెంట్ తరఫున ఇవ్వాల్సిన స్టేట్మెంట్లకి, దానికి కూడా రాజధాని మీద ఇచ్చే స్టేట్మెంట్లకి మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తారు? మిగతా వాళ్ళకి సంబంధం లేదు, అసలు జోక్యం చేసుకోరు. మరి వీళ్ళు ఎందుకు జోక్యం చేసుకున్నారో దీని వెనక ఏముందో మరి తొందరలో తెలుస్తుంది. అది అమరావతి రాజధాని, ఆ రాజధాని మీద బేస్ చేసుకొని మనం నిధులు తెచ్చుకోవాలి. రాజధాని అమరావతి కొత్త రాజధాని, దాన్ని డెవలప్ చేయాలి, పరిశ్రమలు డెవలప్ చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయాలి. ఎన్ని దాని మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థం చేసుకున్నారు ఒకసారైనా? డెవలప్ చేయవలసింది ముందు అమరావతినే.
అంతేగాని దాన్ని బేస్ చేసుకొని నిధులు తెచ్చుకోవాలి, దాన్ని బేస్ చేసుకొని పోరాటం చేయాలి. లేకపోతే మీరు చేసింది దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన దానికి మధ్య తేడా ఏముంది? వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు. దానికోసం మీ ఎందుకు గొప్పలు చెప్పుకోవడానికి? కానీ ఇది ప్రజలే ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఈ రోజులు అమరావతి ప్రజలేమో నిద్రాహారాలు మానేసి చలి చీకటి అన్నిటికీ భరించి ఉండి మొత్తానికి ఏదో అమరావతి రాగానే మళ్ళీ చచ్చి బతికినట్టుగా ఫీల్ అయ్యారండి. మళ్ళీ వాళ్ళని హింస పెడతారా? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోలీసులు హింస పెట్టారు, నాయకులు హింస పెట్టారు, వీధి రౌడీలు హింస పెట్టారు. ఇన్ని కష్టాలు భరించి ఈరోజు అమరావతి మాది అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు. పార్టీకి నష్టం. పార్టీలో ఎవరేమైనప్పుడు పార్టీ నష్టమే కదా అది. ఓకే, అంటే సార్ ఆయన కొన్ని సలహా అయితే ఒకటి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రూపంలో. ఆయనకున్న కొన్ని ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. దానిపైన ఏమన్నా ఆలోచించే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడైతే లేనట్టే కనిపిస్తుంది. అసలు ఆయన స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకోవాలంటారా సార్? ఆయన ఎవరండి చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి? మీకు అర్థం లేకుండా మాట్లాడుతున్నాను. ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. అయ్యా నా తాలూకు ఆలోచన ఇది మీద తమరు కొంచెం విచారించి చూడండి. ఒకవేళ ఇది నేను చెప్పింది రైట్ అనిపించినట్టే మీరు ముఖ్యమంత్రి గారి చెవిలో వేయండి. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేయండి. ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నా సరే దాన్ని ఆధారం చేసుకొని మరి రాజకీయం చేశాం. అది వద్దంటే మీరెందుకు బాబు? ఎందుకు మీరు? ఎన్నున్నాయి మీకు? భవన కార్మికులు ఉన్నారు, వాళ్ళు కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఈ పేర్లు చెప్పుకునే కదా మీరు వచ్చారు. రాజధాని లేదు, ఈ పేరు చెప్పుకునే మీరు వచ్చారు. అన్ఎంప్లాయ్మెంటు, ఈ పేరు చెప్పుకునే కదా మీరు వచ్చారు. ఈ విషయాల్లో మీరు మాట్లాడితే జనం చాలా చాలా కోప్పడతారు, చాలా తేలికైపోతారు అన్నమాట. నా నోటంటే బూతులు రావటం లేదు, కానీ జనం దృష్టిలో ఇదేం చెత్త రాజకీయం రా అంటారు. ఇప్పుడు జనసేన పార్టీలో ఎవరికో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, అద్భుతమైన ఆలోచన చెప్పారండి. ఆయన ఎవరు? అధిష్టానాన్ని చెప్పకుండా ఆయన అధిష్టానం ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయనతో చెప్పలేయండి. ఆయన కొంతమందితో సంపాదిస్తాడు, అడ్వైజరీ బోర్డు ఉంటుంది, వాళ్ళతో మాట్లాడతాడు. ఈ చెప్పదగిన మాట అంటేనే చంద్రబాబు చెప్తాడు, వాళ్ళిద్దరూ ఆలోచిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. ఓకే సార్, ఇదే ఇప్పుడు వైసీపీ అంటే ట్రోల్ చేయడానికి, ఒక విమర్శించడానికి ఒక దారి అయితే ఇచ్చిందని అనుకోవచ్చు. అంటే కోఆర్డినేషన్ లేదు వీళ్ళ మధ్య. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా డైరెక్ట్గా చంద్రబాబు గారికి లేఖ రాశారని ఈ విధంగా ఒక విమర్శ చేయడానికైతే వాళ్ళకు అలసిచ్చినట్టు కనిపిస్తుంది. ముందు అంబటి రాంబాబు చెప్తాడండి, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ విడిపోద్దని చెప్పాను, ఇదిగో అంటాడు మాట. ఎందుకంటే వాళ్ళు పండగ చేసుకుంటారండి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు వైరల్ అవ్వడం ద్వారా వారు పండగ చేసుకుంటారు. ఇట్లాంటి 4 చాలు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు పెద్ద రాజకీయంగా ఏం పొడి చేయలేదు, ఏం కంట్రోల్ చేయలేదు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. తెల్లారు లేచినట్టయితే అక్కడ రోజా నోరు కట్టలేదు, అంబటి రాంబాబు నోరు కట్టలేదు, ఆ బొచ్చగాడు నోరు కట్టలేదు, మాట్లాడితే బొచ్చు అనుకొని. ఎవరు నోరు కట్టారు? ఎవరు తగ్గడం లేదు. మీరు ఎందుకు అధికారం నుండి దండగా? ఎందుకండి అధికారం నుండి దండగా? వాళ్ళకి అవకాశం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఏదో ఓదారుస్తున్నట్టు ఎంత గట్టిగా చెప్పుకున్నాం మనం. జైల్లో ఉన్న వాళ్ళు ఓదార్చడం ఏంట్రా బాబు? నీ దగ్గర ఈశ్వరం అనుకుని ఉన్నారు, దిక్కులు చూస్తున్నారు, వాళ్ళు ఓదార్చు, పర్వాలేదు, 5 ఏళ్ళు వచ్చేస్తాం, మీరేం భయపడకండి. వాళ్ళు ఆర్థికంగా నష్టపోతే మీరు డబ్బులు ఇవ్వండి. అంతేగాని ఇదేంటండి? ఇది పనికిమాలిన ఎవరి మట్టుకు వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చేయడం. ఇటు అమరావతిని కాదనడం వీళ్ళ తరమా? అట్లా ఒక కార్యకర్త అండి, ఒక చిన్న లీడర్ అనుకుందాం. లీడర్ అయితే పవన్ కళ్యాణ్ విరుద్ధంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడా? అప్పుడు పోతిన మహేష్కి ఈ లీడర్కి తేడా ఏంటి? జనసేనకి ద్రోహం చేసి వెళ్ళిపోయిన పోతిన మహేష్కి జనసేనకి భక్తుడిగా ఉన్న సత్యనారాయణకి తేడా ఏమిటి అని అడుగుతున్నాను నేను. ఆ తేడాను గమనించాలి. ఇప్పుడు నాయకత్వం రాగానే మీ కళలు నెరవేర్చుకోవడం కాదు, నాయకత్వాన్ని నిలబెట్టుకునేందుకు అనుక్షణం కూడా మీరు ఉండాలన్నమాట. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఏ వార్త వస్తుందో ఆ వార్తను వెంటనే ఖండించాలి. అదే పనిగా వార్త చేస్తే ఆ వార్త చెప్పేవాడిని లేకుండా చేయాలి.